సో, ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలి, యువత రావాలి అంటారు. కానీ చాలామంది రారు. యువత ఇదేంటి రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? అది అసలు అదొక రకమైన ఇదిగా చూసి దాంట్లోకి వెళ్ళడానికే మక్కువ చూపరు. కానీ వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు, ఐ హావ్ ఎ లిటిల్ డిఫరెంట్ అప్రోచ్ అండి. యువత రాజకీయాలకు రావాలని ఉంది. హ్మ్. కానీ ఉందంటారా? రావడానికి సరైన మార్గాలు ఉన్నాయా లేదా అన్నది క్వశ్చన్. హ్మ్. ఇవాళ నేను ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడలేను. దిస్ హ్మ్. ఇస్ బియాండ్ పొలిటికల్ పార్టీస్. ఇట్స్ ఓకే. అ ప్రాబ్లమ్ అక్రాస్ ఆల్ ద పార్టీస్. హ్మ్. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి యువతను రాజకీయాలు రావడానికి ఆకర్షించడం కోసం? హ్మ్. ఇవాళ యువత నిజంగా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను పని చేయాలనుకుంటున్నాను, నేను చదువుకున్న వ్యక్తిని, నేను కష్టపడతాను, నేను దేశం కోసం పనిచేస్తాను, లేదంటే నా రాష్ట్రం కోసం పనిచేస్తాను, రాజకీయాల్లోకి వస్తాను అంటే ఏమంటారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎలా హ్మ్. చేయగలవరా? ఏం చేయగలవరా అంటారు. హ్మ్. పొలిటికల్ పార్టీస్ ఏమంటాయి? చాలా తక్కువ పార్టీస్ కానీ చాలా తక్కువ శాతం యువత కానీ ఆపర్చునిటీస్ దొరుకుతాయి వాళ్ళ యూత్ కి. అవును. అట్ వాట్ కాస్ట్ ఆల్సో? లైక్ ఇవాళ ఎన్ని పొలిటికల్ పార్టీస్ లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి యూత్ కి? హ్మ్. ఉన్నా సరే ఎంతమంది ఇవాళ నేనున్నాను. హ్మ్. ఐ కుడ్ ఎఫర్డ్ టు బీ ఇన్ పాలిటిక్స్, టు బి వెరీ హానెస్ట్. హ్మ్. నేను ఒక ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నా మీద నా తల్లిదండ్రులు డిపెండ్ అయ్యి లేరు. అది నా ప్రివిలేజ్. అయినా సరే నాకు పాలిటిక్స్ లో రాగలుగుతున్నా, నేను చేయగలుగుతున్నా. కానీ హ్మ్. ఇంకా చాలా మంది యువతకి రాజకీయాలకు రావాలి అంటే చాలా వదులుకుని రావాల్సిన అవసరం ఉంటది. హ్మ్. వచ్చినాక వాళ్ళకి సర్టనిటీ ఆఫ్ కెరియర్ ఉండదు. వచ్చినాక వాళ్ళని నిజంగా ఒక నాయకుడి కింద తీర్చిదిద్దడం కోసం పార్టీలు చూస్తాయా? లేదంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. హ్మ్. సో ఇక్కడ నేను రెండు వైపులా తప్పుందంట. హ్మ్. ఒకటి యువత రాజకీయాలకు రావాలనుకుంటే, హ్మ్. అదే నేను రాజకీయాలకు రావాలనుకుని ఎమ్మెల్యేని అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, నేను రాగానే పార్టీ నాకు అలా రెడ్ కార్పెట్ వేసేసి యూత్ రిజర్వేషన్లు ఇచ్చేసి మమ్మల్ని నాయకులు చేసి అంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. అట్ ద సేమ్ టైం పార్టీస్ కూడా మీరు కష్టపడింది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, నువ్వు కష్టపడితే నువ్వు బతికేస్తావు కదా అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ బాధ్యత రెండు వైపులా ఉంది. పొలిటికల్ పార్టీస్ మీద కూడా కొత్త యూత్ ని పట్టుకుని వాళ్ళకి టాలెంట్ ఇచ్చి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హ్మ్. అలాగే యువత కూడా ఎక్కడ రాజకీయం స్టార్ట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవాళ యూత్ ఇన్ పాలిటిక్స్ అంటే నాకు తెలిసి మీరు అన్నట్టే కరెక్ట్ గా ఉన్నారు యువత అంటే. మనం ఇవాళ యూత్ రాజకీయాలు దేనికి వాడుతున్నాం అంటే బైక్ ర్యాలీలకు వాడతాము, హ్మ్. బిర్యానీ పొట్లకి వాడతాం అంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. దేర్ ఇస్ మచ్ బియాండ్ దిస్. పాలసీస్ లో వాడుకోవచ్చు, రీసెర్చ్ కి వాడుకోవచ్చు. అట్లీస్ట్ నా పార్టీ తరపున ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతా. ఇవాళ మా పార్టీలో నేనున్నా, హ్మ్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నాకు హ్మ్. ఎలాంటి పొలిటికల్ కనెక్షన్స్ లేవు. కొన్నాళ్ళు పనిచేసినాక ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారితో అలా పనిచేసినాక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. హ్మ్. తెలుగుదేశం స్టేట్ జనరల్ సెక్రటరీగా వేసింది నాకు. హ్మ్. అలాగే ప్రొఫెషనల్ వింగ్ అని ఉంది మా పార్టీలో. హ్మ్. ఆ ప్రొఫెషనల్ వింగ్ లో అనేకమైన యువత ఇంటర్న్షిప్స్ పెట్టి మేము ఇవాళ హ్మ్. చాలా మంది యువతని రాజకీయాలు ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. హ్మ్. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి వస్తారా సెకండరీ క్వశ్చన్. హ్మ్. కానీ ఒక ప్లాట్ఫామ్ అయితే మా తరపున మేము క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇవాళ. హ్మ్. అలా ప్రతి పార్టీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా ప్రతి రాజకీయ నాయకుడు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఐ థింక్ ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. యూత్ ఇవాళ మీరు మీ స్పీచ్ విన్నప్పుడు చూస్తారు. హ్మ్. యువతే భవిష్యత్తు, యువత అవును. దేశపు వెన్నుముక్క, హ్మ్. యువత రాజకీయాలకు రావాలని అందరూ చెప్తారు. హ్మ్. కానీ వాళ్ళు రాజకీయంలో రావడం కోసం కావాల్సిన రిసోర్సెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఓకే. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఎవరు తయారు చేస్తారు? దట్స్ అ బిగ్గర్ క్వశ్చన్ టు ఆన్సర్. లైక్ ఇవాళ తెలుగుదేశం చేయగలిగింది చేస్తుంది. హ్మ్. కానీ నేను అంటా, ఏ పార్టీ చేయట్లేదు. అన్ని పార్టీలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు చేయట్లేదంటారు? అంటే యువతని కొంచెం దూరం పెట్టడానికి చేయట్లేదా? లేకపోతే ఎందుకు? అంటే ఇన్సెంటివ్స్ కనిపించట్లేదు. వాళ్ళు ఏమైపోయిందంటే రాజకీయం అంటే గెలిచినదే రాజకీయం. హ్మ్. ఎలక్షన్స్ బికేమ్ అ వార్. గెలిస్తేనే నువ్వు గెలవటం కోసం ఏం చేసినా కరెక్టే. హ్మ్. గెలిచినాక అది చేసినంత కరెక్టే అయిపోయింది వాళ్ళ రాజకీయాల్లో. ఇట్ వాస్ నాట్ ఎనీ మోర్ అబౌట్ ఏం చేసి గెలుస్తున్నాం అందరూ మర్చిపోయాం. హ్మ్. ఏం చేసినా గెలవాలి అనే పార్టీలోకి వెళ్ళాం. ఆ పార్టీలోకి వెళ్ళినాక ఏమైందంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సమాజమే. నేను దీంట్లో పొలిటికల్ పార్టీస్ కంటే సమాజాన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే ద సెకండ్ యూ విన్ ది ఎలక్షన్, హ్మ్. ద సొసైటీ యాక్సెప్ట్స్ దట్ విక్టరీ. ఓకే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి. హ్మ్. ఆ గెలిచినాక ఆయన ఎలా గెలిచాడు, కులాల మధ్య చిచ్చు పెట్టి గెలిచాడా, లేదంటే అబద్ధం చెప్పి గెలిచాడా, ఫేక్ న్యూస్ పెట్టి గెలిచా అనవసరం మనకి. హ్మ్. గెలిచాడు కదా. హ్మ్. లేదంటే ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ పడేసి, లేదంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలను కొనేసో, లేదంటే గవర్నమెంట్లు మార్చేస్తే అది పెద్ద మాస్టర్ మూవ్ మనందరికి. అబ్బా హ్మ్. అసలు ఏం చేశారో రాజకీయం అసలు అదేంటి అని. హ్మ్. వి నాట్ క్వశ్చనింగ్ ద ఫండమెంటాలిటీస్ ఆఫ్ మోరల్స్. ఏదైనా వచ్చి అధికారం ఉంటే చాలు. హ్మ్. వెన్ దట్ ఈస్ ఇట్, ఏ పార్టీ అయినా ఏం చూస్తుంది? గెలిచేవాడికి నేను సీట్ ఇస్తా అంటది. ఇవాళ ఎవరు గెలుస్తా అంటారు? ఇవాళ ఎలక్షన్స్ లో గెలవడానికి ఏం కావాలంటే ఫస్ట్ మనం ఏం చెప్తాం? డబ్బులు కావాలంటాం, కులం కావాలంటాం. హ్మ్. ఎవరైనా చదువు కావాలి, రాష్ట్రం పట్ల బాధ్యత కావాలి, ఎడ్యుకేషన్ కావాలని చెప్తున్నాం. అవును. అలాంటివి ఎవరైనా వస్తే పిచ్చోళ్ళు అంటాం. హ్మ్. సో వి మేడ్ ఇట్ అ వెరీ విషియస్ సైకిల్. ఇప్పుడు కొత్తగా యువత రాజకీయాల్లోకి వస్తే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర ఏముంటది? హ్మ్. సో అది రావాలి, పోనీ కష్టపడి పని చేద్దామంటే డబ్బులు లేవంటారు చివరికి. ఆడేం చేయాల్సి వస్తుంది? హీ హాస్ టు గెట్ ఇన్ ద కరప్షన్ సైకిల్ టు మేక్ మనీ. హ్మ్. వెన్ హీ మేక్స్ మనీ హిల్స్ బ్యాక్ హిస్. సో దట్స్ ద ప్రాబ్లమ్, వీఆర్ క్రియేటింగ్ అ సైకిల్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ కి సుమారు ఖర్చు ఎంత అంటే ఎవరైనా ఏం చెప్తున్నారు? హ్మ్. తెలంగాణ ఎలక్షన్స్ ఖర్చు ఎంత అయిందని ఎవరిని టచ్ చేసినా 30-40 కోట్లు అంటున్నారు. అంటున్నారు. మరి 30-40 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి గెలిచినాక ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ప్రిపేర్ అంటే 40 కోట్లు అయింది. ఈ హ్మ్. 30 కోట్లు రికవర్ చేయాలి, ఈ 40 కోట్లు సంపాదించాలి అంటే అవును. 70-80 కోట్లు టార్గెట్ ఉంటుంది. హ్మ్. అంటే సంవత్సరానికి 15-16 కోట్లు మనం మాట్లాడుతున్నాం. ఏం హ్మ్. చేస్తే 15-16 కోట్లు మనిషి సంపాదిస్తాడు? హ్మ్. సో ఐ థింక్ వి ఆల్ కేమ్ ఇంటూ విషియస్ సైకిల్. ఆ సైకిల్ ఎలా బ్రేక్ చేస్తాం ఇంపార్టెంట్ పాలిటిక్స్. సో, మీరు ఒక పొలిటికల్ లీడర్‌గా అంటే యూత్‌లో మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు.
అయితే ఆంధ్రప్రదేశ్ యూత్‌కి కావాల్సిందేంటి? దాంట్లో ఏం కరువైంది ఆంధ్రప్రదేశ్ యూత్‌లో? ఇవాళ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్. అదే అండి. ఐ థింక్ ఇవాళ ఐ ఫీల్ సాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బికాస్ యాస్ అ స్టేట్ వీఆర్ నాట్ హ్యాపీ. హ్మ్. ఉద్యోగాలు ఇయన్నీ మనం మాట్లాడదాం. హ్మ్. రాజకీయాల గురించి ఎన్ని మాట్లాడినా యాజ్ అ స్టేట్ వీఆర్ నాట్ ప్రైడ్ ఆఫ్ అవర్సెల్వ్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 3 రాజధానుల అది ఇది అని జోకులేస్తా ఉంటారు. ఇప్పుడు వ్యంగ్యంగా. కమీడియన్స్ జోకులేస్తా ఉంటారు మన మీద. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అంటే హ్మ్. ఇంకేదో మా ఫిష్ మార్కెట్ అంటారు, లేదంటే ఏదో ఇంకేదో అంటారు స్టార్ట్ చేశారు. హ్మ్. అది మనం క్రియేట్ చేసుకుంటే ఏదైనా కానీ ఒక స్టేట్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. హ్మ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే బ్రాండ్ ఏముంది ఎక్కడైనా సరే? పొలిటికల్లీ వైలెంట్ స్టేట్. యెస్. బీహార్‌ని దాటేస్తదేమో, హ్మ్. అప్పుల్లో ముందు ఉంది. హ్మ్. అండ్ సెకండ్ ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద సిటీ, రైట్? ఐఎమ్ నాట్ ప్రౌడ్ అబౌట్ మై స్టేట్. హ్మ్. I could say, I mean, సీరియస్‌లీ? no, I am, but Hmm. the point is the second I have to represent in a Hmm. bigger, ఇప్పుడు ఏమైనా జోక్ చేశాను అనుకో నా క్యాపిటల్ గురించి గట్టిగా ఏమని చెప్తా? హ్మ్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జోక్ అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీరు 3 రాజధానులు మీది ఏ రాజధాని అంటారు, లేదంటే ఏంటిది అంటారు. దానికి నేను ఆన్సర్ ఏం చెప్పగలను? హ్మ్. సో వీఆర్ ఇన్ ఎంబారసింగ్ స్టేట్, పొలిటికల్ ఎంబారసింగ్ స్టేట్. ఓకే. కానీ యువతకి నిజంగా కావాల్సింది ఒక హోప్ అండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో యూత్ నిజంగా కావాల్సింది ఒక హోప్. హ్మ్. మీరు కష్టపడితే హ్మ్. మీరు సాధించడానికి చాలా ఉంది. హ్మ్. మీరు కష్టపడండి, మీకు కావాల్సిన సదుపాయాలు మేము క్రియేట్ చేస్తాము. హ్మ్. ఆ హోప్ కావాలి. ఐ థింక్ నేను చెప్తే మళ్ళీ పొలిటికల్ గా బయాస్ అంటారు. ఐల్ బి హానెస్ట్, నేను ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తే పొలిటికల్లీ బయాస్ అంటారు. 2014 నుంచి 19 మధ్యలో ఆ హోప్ కనిపించింది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఉంది. హ్మ్. బిల్ గేట్స్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్, లేదంటే ఇంకెవరో వచ్చారు, లేదంటే చాలా మంది నా ఫ్రెండ్స్, నా సొంత ఫ్రెండ్స్ యూఎస్ నుంచి యూకే నుంచి అన్ని వదిలేసుకుని వచ్చి, లేదంటే హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో కాఫీ షాపులు పెట్టుకుంటాం, హ్మ్. విజయవాడ హ్యాపెనింగ్ ప్లేస్ కింద చేస్తాము, లేదంటే అమరావతిలో మేము ఇన్వెస్ట్ చేస్తామని చూస్తాము, హ్మ్. వైజాగ్ లో బీచ్ రెస్టారెంట్ పెట్టుకుంటాం, అది ఇది అని చాలా మంది వచ్చారు. హ్మ్. ఇవాళ ఎంతమంది యువత వాళ్ళకున్న ఉద్యోగాలు లేదంటే ఏదో వదిలేసి మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేస్తామని చెప్తున్నారు. హ్మ్. ఇవాళ కాన్స్టెంట్ గా అనిపించేది ఏంటి? హ్మ్. ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో అసలు గవర్నమెంట్ డబ్బులు పే చేయట్లేదు సరిగ్గా కాంట్రాక్టర్స్ ఎవరికి, హ్మ్. ఇంకోసారి జగన్ ప్రభుత్వం వస్తే మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం, మేము బెంగళూరు వెళ్ళిపోతాం అంటారు. అన్నిటికంటే ఫన్నీ, నేను మన వైజాగ్ లో కలిస్తే ఏంది హ్మ్. ఇంకోసారి వస్తే ఏంటి అంటే, నేను జనరల్గా హైదరాబాద్ చెన్నై అన్నా పర్లా, నేను ఒరిస్సా వెళ్ళిపోతా అంటున్నాడు. ఆఖరికి ఒరిస్సాలో కూడా బెటర్, లేదంటే బీహార్ లో కూడా బెటర్, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కానీ పొజిషన్ వచ్చినప్పుడు యూత్ హ్మ్. ఏముంటది. కానీ వాళ్ళ ఫ్రాంక్ గా చెప్పాలంటే అండి, వాట్ యూత్ ఈస్ మిస్సింగ్ ఇస్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. హ్మ్. ఇది మన రాష్ట్రంలో, దీనికోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్. వి డోంట్ హ్యావ్ అ లీడర్ హూ ఇస్ ఇన్స్పైరింగ్ అస్ ఓకే. ఇన్ ద గవర్నమెంట్. హ్మ్. ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ హ్మ్. అపోజిషన్ మేము ఏం చేస్తాం? హ్మ్. ఫైట్ చేస్తాం. వీ కెన్ ఇన్స్పైర్ పీపుల్ టు ఫైట్. ఇవాళ లోకేష్ గారు చేసిన పాదయాత్ర కానీ యువగలం కానీ ఏంటి అంటే, యువతను బయటకు వచ్చి మాట్లాడండి, అవును. మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని చెప్పగలం. కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెంచండి, మీ స్టార్ట్అప్ పెట్టండి, మేము డబ్బులు ఇస్తాం, ఇది చెప్పలేం కదా. మేము వల్ల హ్మ్. మేము గవర్నమెంట్ వస్తే అన్ని చెప్పగలుగుతాం. హ్మ్. ఇవాళ మేము అపోజిషన్ లో ఉన్నాం, ఆల్ వీ కెన్ డూ దట్. కానీ ఆన్ ది అదర్ సైడ్ వాట్ ఐ సీ ఇస్ గవర్నమెంట్ దగ్గర లాకింగ్ ఏంటంటే దట్ యూత్ కా బ్రాండ్ క్రియేట్ చేయడం. ఇక్కడి నుంచి వచ్చాం, ఒక వైజాగ్ అంటే ఒక బ్రాండ్, అమరావతి అంటే ఒక బ్రాండ్, లేదంటే ఇంకే ఊరన్నా, లైక్ క్రియేటింగ్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇస్ వాట్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ అవుట్ టుడే. ఓకే. దాని మీద కనుక మనం వర్క్ చేయగలిగితే, ఇవాళ యూత్ ఫీల్స్ వెరీ డిటాచ్డ్. హ్మ్. ఇంజనీరింగ్ అయిపోయిందా, హ్మ్. హైదరాబాద్కి ఏదో కోర్సు పోదాం, హ్మ్. లేదంటే యూఎస్కి వెళ్ళిపోదాం. వలసలు మొత్తం. హ్మ్. సో ఇవాళ ఐ మీన్ మొన్న రీసెంట్ రిపోర్ట్స్ చెప్తుంది మనకి, హ్మ్. అవును. బీహార్ కంటే ఎక్కువ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆంధ్రప్రదేశ్ లో, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్, నాట్ హ్మ్. టాకింగ్ అబౌట్ ప్యూర్ ఓకే. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 2 టైప్స్, రైట్? లైక్ యెస్. అసలు యెస్. చదవకుండా కూడా ఉద్యోగం లేని ఐడియల్ గా ఉన్న యూత్, హ్మ్. చదువుకుని డిగ్రీ ఫినిష్ చేసి ఐడియల్ గా ఉన్న యూత్. యూత్. ఆంధ్రప్రదేశ్ 28%. హ్మ్. 28% ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అన్ఎంప్లాయిడ్.